ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమాన్ని వింటూ ఉన్న మీ అందరికీ ప్రభు నామములో నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఒకవేళ మీ పరిస్థితులు బాగోకపోయినా దేవుని కృపలో నిలిచి ఉండండి. ఆయన కృప తప్పక మిమ్మల్ని విడిపిస్తుంది. మీరు ఏ విషయంలో అయితే నలిగిపోతున్నారో కేవలం ఆయన కృప మీద మాత్రమే ఆధారపడి ముందుకు సాగండి. త్వరలోనే విడుదల అనుగ్రహించబోతూ ఉన్నాడు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీలో అనేక మంది కామెంట్స్ ద్వారా వాట్సాప్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మీకు ఒకవేళ నేను జవాబు ఇవ్వలేకపోయినా మీ ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ నేను చదువుతున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ జీవితాలను బాగు చేసి మిమ్మల్ని లేవనెత్తే సృష్టికర్త చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. నాతో పాటు మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రతి ప్రార్థన దేవుని దగ్గర ఉంది. విడుదల సమీపంగా ఉందని నమ్ముతున్నాను. నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన మాట 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. అద్భుతకరమైన వాగ్దానమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించారు. ఎందుకంటే ఈ మాటలు వింటున్న మీలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విషయానికి పోరాటం చేస్తూ ఉన్నారు కదా. మీ ప్రతి పోరాటమును కూడా చూస్తున్న దేవుడు ఆ పోరాటం చేయడానికి మీరు ఎంత బాధను అనుభవిస్తున్నారో, ఎంతగా కృంగిపోతూ ఉన్నారో ఆయనకు తెలుసు. మీరు ఎంతగా బాధపడడం ఆయనకి ఇష్టం లేకే ఈరోజు వాగ్దానం ఇస్తున్నారు. మీరు ఎదుర్కొంటున్న పోరాటములను గూర్చి, మీరు అనుభవిస్తున్న శోధనలను గూర్చి, మీ ఎదుట ఉన్న శత్రు సైన్యమును చూచి ఎంత మాత్రం భయపడకండి, జడియకండి. ఆ పోరాటము మీ పక్షంగా నేను చేయబోతున్నాను, ధైర్యం తెచ్చుకోండి అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. యోబు భక్తుడు అన్నట్లుగా భూమి మీద నరుల కాలము యుద్ధ కాలమే. ఒక యుద్ధం ముగిసింది అనుకుంటూ ఉండగానే వేరొక పోరాటం ఎదురవుతుంటుంది. ఈ శోధన నుండి నేను విడిపించబడ్డాను, దేవుడు నన్ను విడిపించడాన్ని దేవుని స్తుతిస్తూ ఉండగానే వేరొక పోరాటం మిమ్మల్ని ఎదుర్కొంటూ ఉందేమో. అయినా సరే భయపడకండి. ఈ ప్రతి పోరాటమును కూడా మీ పక్షంగా యుద్ధం చేసి మీకు జయమునివ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మాట దేవుడు ఆనాడు యెహోషాపాతు రాజుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యెహోషాపాతు రాజు మీదకి మోయాబీలు, అమ్మోనీయులు, యెబూసీలు అని వారందరూ కూడా దండెత్తి యుద్ధం చేయడానికి వచ్చారు. ఆయన ఒక్కడి మీదకి అంతమంది సైన్యం దిగొచ్చారు. వారందరినీ చూసి యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే, ప్రజలతో భయపడొద్దని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళాడు విచారించడానికి. దేవుని దగ్గర విచారణ చేసిన తర్వాత అందరము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని ప్రకటించాడు. దేవుని సహాయమును వేడుకోవడానికి అందరూ కూడా కూడుకున్నారు. అందరూ ప్రార్థిస్తున్నారు, దేవునికి మొరపెట్టుకుంటున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారంటే 12వ వచనం మనం చదివితే, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థించారు. వారి శక్తి మీద ఆధారపడలేదు, వారి యుద్ధ ప్రావీణ్యత మీద ఆధారపడలేదు, వారికి ఉన్న సైన్యం మీద ఆధారపడలేదు, వారి ఆయుధాల మీద ఆధారపడలేదు. దేని మీద ఆధారపడకుండా మీ మీదకి యుద్ధానికి వచ్చారు అనగానే ఆ మహారాజు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నాడు, దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. అయ్యా, ఈ సైన్యం అంతటిని నేను ఎలా ఓడించగలనయ్యా? నాకు శక్తి చాలదయ్యా, మాకేమీ తోచకుండా ఉన్నామయ్యా, నీవు కనుక మాకు సహాయం చేస్తే మేము గెలుస్తామయ్యా అని ఎంతో వినయముతో, తగ్గింపుతో ఆయన కృప కొరకు వేడుకున్నారు. ఆ ప్రార్థన డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. వెంటనే దేవుడు దిగివచ్చాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు,
ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఎంత కృపగలిగిన దేవుడు మన దేవుడు. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయనపై ఆనుకున్న వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన కృప కొరకు వేడుకున్న వారిని నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. నీవే మాకు దిక్కయ్యా అని ఆయన వైపు చూచిన వారి కొరకు ఆయన దిగి వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత అగాధంలో ఉన్నా, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా అక్కడ నుండి మొరపెడితే ఆయన దిగి వస్తాడు. వారి పక్షంగా యుద్ధము చేసి జయమును అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా అనేక పోరాటాలు అనుభవిస్తున్నావు కదా. ఏ పోరాటం ద్వారా నువ్వు నలిగిపోతూ ఉన్నావు? ఏ యుద్ధాన్ని మీరు చేస్తూ ఉన్నారు? ఆత్మీయ పోరాటంలో ఉన్నారా? దేవునికి దూరం అయిపోతున్నానని దిగులుతో ఉన్నారా? విడిచిపెట్టలేని పాపంతో పోరాడుతున్నారా? రక్తము కారణంతగా పోరాడండి. తప్పకుండా దేవుడు మీ దగ్గర దిగి వస్తాడు. మీరు విడిచిపెట్టలేకపోతున్న పాపమును పూర్తిగా డిలీట్ చేస్తాడు మీ జీవితంలో నుండి. ఆ వ్యసనం అంటేనే అయిష్టత వచ్చేటట్లుగా మీకు జయమునిస్తాడు. ఆ వ్యసనంలో ఉన్న వారిని చూచి దిగులు పడి వారి కొరకు ప్రార్థించే విధంగా నిన్ను మారుస్తాడు. కాబట్టి నీవు ఏ ఆత్మీయ యుద్ధాన్ని చేస్తూ ఉన్నా, ఏ పాపముతో యుద్ధం చేస్తూ ఉన్నా, ఏ వ్యసనంతో పోరాడుతూ ఉన్నా, ఈరోజు మోకరించి, అయ్యా నాకు శక్తి చాలదయ్యా, నాకు ఎటో తోచదయ్యా, నీవే నాకు దిక్కయ్యని ప్రార్థించు. దేవుడిచ్చే జయము నీ శరీరంలో ఉన్న ఆశను వ్రేళ్లతో సహా తీసివేస్తాడు. గొప్ప జయము నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నీ కుటుంబంతో నువ్వు పోరాడుతున్నావా? నీ భర్తతో పోరాడుతూ ఉన్నావా? లేక భార్యతో పోరాడుతున్నావా? ఒకవేళ బిడ్డలతోనే పోరాడుతూ ఉన్నావా? లేక తల్లిదండ్రులతో పోరాడుతున్నావా? దేవుని గురించి నీ మీద లేచిన వారితో నువ్వు పోరాడుతున్నావా? ఒకవేళ అనేక సమస్యలతో పోరాడుతున్నావా? లేక ఆర్థికమైన పోరాటాల్లో నువ్వు నలిగిపోతున్నావా? లేక మానసికంగా పోరాడుతున్నావా? దుష్టుడైన సాతాను నీ మీదకి ఏ పోరాటాన్ని తెచ్చినా, ఏ శోధన నీ మీదకి తెచ్చినా భయపడొద్దు. నాకు బదులుగా యుద్ధం చేయడానికి నా ప్రభువు ఉన్నాడనే గొప్ప ధైర్యముతో నువ్వు ముందుకు సాగిపో. నీ ప్రతి భారమును ప్రభువు మీద వేసి, నా శక్తి చాలదయ్యా అని హృదయపూర్వకంగా తగ్గింపుతో ప్రార్థించు. ఈ యుద్ధము నేను చేయలేనయ్యా, మీరు చెయ్యండి అయ్యా అని దేవుని చేతులకు అప్పగించు. నీ ప్రతి పోరాటమును, నీ ప్రతి యుద్ధాన్ని తప్పక దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు, విజయాన్ని దయచేస్తాడు. ఎవ్వరితో పోరాడకండి, మనుషులతో పోరాడడం మానేయండి. ప్రార్థనలు పోరాడండి. మీ ప్రతి పోరాటం కొరకు, ప్రతి యుద్ధం కొరకు దేవుని సందులో పోరాడండి. నువ్వు ప్రార్థనలో పోరాడినప్పుడు వారితో దేవుడు పోరాడతాడు, నీ పరిస్థితులతో దేవుడు పోరాడతాడు, నీకు గొప్ప జయమునిస్తాడు. వాగ్దానాన్ని నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, నా జీవితంలో ఎలా జరుగుతుంది, ఇంత భయంకరమైన యుద్ధం ఎవరు చేస్తారు నాకు బదులుగా, ఇది నిజమేనా అని డౌట్ పడకండి. నీవు మోకాళ్ళు వేస్తే దేవుడు నీ పక్షంగా పోరాడబోతున్నాడు. ఒక్క నిమిషం మోకరిస్తే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీరిచ్చిన నూతన దినమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కృప చేత మరి ఒక దినమును చూచే గొప్ప భాగ్యమును మాకు ఇచ్చారు. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మాకు బదులుగా యుద్ధం చేస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఈరోజు మోకరించిన బిడ్డల్లో ఎవరు ఏ పోరాటంలో ఉన్నారో నీకు తెలుసు తండ్రి. ప్రతి హృదయాన్ని మీరు చూస్తున్నారు తండ్రి. నైనా ఏ జీవితం, ఏ పోరాటంతో నలిగిపోతూ ఉన్నారో, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో, ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి పరిశుద్ధాత్ముడా. వారి యొక్క ప్రతి పోరాటం నీ మీద పెడుతున్నాను తండ్రి. వారికి బదులుగా మీరు యుద్ధం చేసే జయమును అనుగ్రహించండి. త్వరలోనే అద్భుతకరమైన విజయములు మేము చూస్తున్నామని నమ్ముతున్నాను తండ్రి. ప్రతి కుటుంబం మీరు అడుగుపెట్టండి పరిశుద్ధాత్ముడా. ప్రతి జీవితంలో జోక్యం చేసుకోండి అయ్యా. వారు అనుభవిస్తున్న ప్రతి శోధన మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి జీవితాన్ని కూడా మీరు మార్చండి అయ్యా. ఎంతమంది పాపము విషయంలో పోరాడుతున్నారో, వ్యసనాలతో నలిగిపోతున్నారు, ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి. ఎంతమంది ఆర్థిక బంధకాలతో కూలిపోయిన స్థితిలో ఉన్నారో, అప్పులతో నలిగిపోతున్నారో, పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల దయచేయండి అయ్యా. ఆర్థిక బంధకాలను తెంచివేయండి అయ్యా. ఎంతమంది అనారోగ్యాలతో హాస్పిటల్స్లో ఉన్నారో, ఒకవేళ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారో, మంచంపై ఉన్నారో, ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. స్వస్థపరిచే శక్తి ఇప్పుడు ప్రతి బిడ్డను తాకండి.
మీరు తాకితే విడుదల పొందుకుంటారయ్యా. నైనా కోర్టు కేసులతో నలిగిపోతున్న బిడ్డలందరినీ విడిపించండి. జైలు బంధకాల్లో ఉన్న బిడ్డలు విడిపించండి. ఉద్యోగాల్లో సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలకి విడుదల ఇవ్వండి అయ్యా. ట్రాన్స్ఫర్స్ దయచేయండి, ప్రమోషన్స్ దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఆశ్చర్యకరంగా ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భమును తాకండి, అద్భుతం చేయండి. తండ్రి, పరిశుద్ధ వివాహాలు జరగాలని ఎంతమంది ఆశతో ఎదురు చూస్తున్నారు, ఆశ్చర్యకార్యములు జరిగించండి అయ్యా ప్రతి బిడ్డ జీవితంలో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ ప్రత్యేక నీ చేతులు పెడుతున్నానయ్యా. ఎవరు ఏ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో నీ జ్ఞానాత్మతో నింపండి, చేపట్టి నడిపించండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఉండయ్యా. చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి అయ్యా. చేతి పనులను దీవించండి. వ్యవసాయంలో మీరు తోడుగా ఉండండి. నష్టాలు రాకూడదయ్యా, మీరు కృప చూపించండి. స్వంత గృహాలు లేని బిడ్డలకు చక్కటి గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి సమకూర్చి జరిగించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాండి అయ్యా. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ ఉదయాన్ని ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నారు, ఈ రోజంతా వారికి తోడే ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలను తోడుగా ఉంచండి. వారు ప్రారంభించే ప్రతి పనిని మీరు ప్రారంభించండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా మీరు ఆశీర్వదిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఇక ఈ పోరాటాన్ని నేను చేయలేను, నేను ఓడిపోతున్నాను అనుకుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ పక్షంగా దేవుడు మీ పోరాటం చేయబోతున్నాడు. మీ ప్రతి పోరాటమును దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థించండి. మీ పక్షంగా ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నాతో మాట్లాడిందన్న వారు ఆమెను కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరినీ దేవుడు దీవించబోతున్నాడు. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.